అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 20వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. కానీ ఆమె ఏదో ఫైల్ ఇవ్వడానికి వెళ్తుంది. వాళ్ళని చూసి ఏమీ పట్టనట్టుగా ఆ ఫైల్ అర్జున్ ముందు పెట్టి, ఇది ప్రాజెక్ట్ ఫైల్ సార్ ఇవ్వమన్నారని చెప్పి వెళ్ళిపోతుంది. ఇద్దరి ముఖం కూడా చూడదు సరిగ్గా. అదంతా వింతగా ఉంది మేఘనకి. ఏంటిది? ఇంత మంచి ఛాన్స్ ఎందుకు పోగొట్టుకుంది ఇది అని ఆలోచనలో పడిపోతుంది మేఘన. వైషుకెందుకో బాధగా అనిపిస్తుంది. అర్జున్ అంతా ఏదో జరిగిపోయింది. ఇంకా మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి. అది వదిలేసి నాకు గాయం చేసిందని కోపంతో తనని దూరం పెట్టకు అర్జున్. తనే కాదు, ఎవరైనా తన హస్బెండ్ ఇంకొకరితో క్లోజ్‌గా ఉంటే ఇలాగే చేస్తారు. అదేం లేదు మేఘన, మేం బాగానే ఉన్నాం. నువ్వు వెళ్ళని పంపించేస్తాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళడానికి ఇద్దరూ లేస్తుంటే వైషు బిజీగా వర్క్ చేస్తుంది. వైషు ఏంటిది, రేపు చేసుకోవచ్చు కదా, టైం అయిందని లేపితే ఏంటి, వర్క్‌లో బిజీ అయ్యి బాధని దాచుకోవాలని చూస్తున్నావా? నీ కళ్ళ ముందే నీ బావ మేఘనతో క్లోజ్‌గా ఉంటే ఎలా తట్టుకుంటున్నావే? అందంగా పైకి నవ్వే వారంతా సంతోషంగా ఉన్నట్టు కాదు హరిణి. అండ్ ఎవరు ఎలా ఉన్నా ఇక మీదట నా పెయిన్ ఎవరికీ చెప్పుకోను. అసలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు నాకు. నా బాధ అది. నేనే మోస్తాను. ఇంకా ఒక్కరికి కూడా దాన్ని వెయిట్ పడనివ్వను. అందులో కూడా నాకు సంతోషమే ఉంది. వెళ్దామని చెప్పి ముందుకు నడుస్తుంది. అదంతా వింటాడు అర్జున్. కిందకి వెళ్ళి కార్ డోర్ తీస్తే అర్జున్ పక్కన మేఘన కనిపిస్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది వైష్ణవి. జర్క్ స్పీడ్‌లో ఇంటి బాట పడుతుంది కార్. ఏంటి వైషు, నేను ఎందుకు వస్తున్నాను అని అడగవా? వెనక్కి తిరిగి అడుగుతుంది మేఘన. ఎవరి ప్రయాణం ఎటో ఎవరికి తెలుసు మేఘన. నా గమ్యమే నాకు కానరాకుంది. నీది తెలుసుకొని ఏం చేయాలి నేను? నీకేం కావాలంటే అదే చెయ్యి. నేనెవరిని నిన్నడగటానికి? నిర్లక్ష్యం ఆమె గొంతులో. అంతలో ఇల్లు వస్తుంది. లోపలికి వెళ్ళిన వైషు, అత్తా కాఫీ ఇవ్వవా అని కేక వేసి సోఫాలో సెటిల్ అయితే, రా మేఘన అని ఆమెను కిచెన్‌లోకి తీసుకొని వెళ్తాడు అర్జున్. ఆమెని సురేఖ గారికి చూపిస్తాడు. అమ్మా, ఎవరొచ్చారో చూడు అని. ఆవిడకి మొదట్నుంచి మేఘన అంటే భయమే. ఆమెను చూసింది అలా మరి మొదటిసారి. షాకై అలాగే నుంచుంటే అత్తా కాఫీ అని మళ్ళీ పిలుస్తుంది. కిచెన్‌లోకి వచ్చిన వైష్ణవి, ఆ ఇస్తున్నా వైషు, నువ్వు మేఘన కదా అని కోపంగా మారిపోతున్న ఆమెను చూసి, అత్తా కాఫీ అని పిలుస్తుంది వైషు మళ్ళీ. ఎలా ఉన్నావని పలకరించి, కాఫీ తెస్తాను కూర్చోండని చెప్తుంది. ఆవిడ కాఫీ పెట్టి ముగ్గురికి ఇచ్చి ఆవిడ తాగుతుంది. ఆ కప్ తీసుకొని బెడ్రూమ్‌లోకి వెళ్ళి డోర్‌కి ఆనుకొని అప్పటిదాకా దాచుకున్న కన్నీటిని కక్కేస్తుంది వైష్ణవి. భారం దిగాక ఆ కాఫీ సింక్‌లో పోసేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఒక అరగంటకి డోర్ కొట్టిన సౌండ్‌కి వైషు డోర్ తీసి ఎదురుగా కాఫీ కప్పుతో ఉన్న సురేఖ గారిని చూసి, అత్తా తాగాను కదా అని నటిస్తే, నువ్వు తాగావో లేదో నాకు తెలియదా? ఇది చెప్పు. అర్జున్ ఎందుకు మేఘనని తీసుకొనొచ్చాడు అని అడుగుతుంది. ఏమో తెలీదత్తా. నిజం చెప్తావా? వాడినడగనా? వద్దు. మరి చెప్పు. అవన్నీ వదిలేయ్ అత్తా. ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది. నువ్వు ఊరు వెళ్ళిపో అని చెప్తుంది. ఎందుకే? తడబడుతూ అడిగింది. అది నువ్వొచ్చాక బావకి నా వంటలు నచ్చడం లేదు. నేను చేసి పెట్టినవి తినడం లేదు. అంతా నీ కంట్రోల్ అయ్యింది. వైషు చెయ్యి పట్టి బయటకు తీసుకొని వెళ్ళబోతే ఎక్కడికని అడుగుతుంది. అడుగుతాను మీ ఆయన్ని ముందే, ఎందుకు అది వచ్చిందో అని. వద్దు. మరి చెప్పు. ఏం చెప్పాలి? ఏమని చెప్పాలంటూ కింద కూర్చొని ఏడుస్తుంది. ఏమైంది వైషు అని అంటే జరిగింది మొత్తం చెప్తుంది. అది విని అంటే, ఏంటే వాడిని వదిలేస్తావా? అందుకని వదులుతావేమో కానీ మేఘనకి ఇవ్వను. నువ్వే ఇస్తానన్నా కూడా నేను ఒప్పుకోను. అర్జున్ ఓకే అంటే ఏంటి? ఇంకొక పెళ్లి చేస్తావా? అది మీ అబ్బాయి ఇష్టం. తనకి ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు. నా మీద ప్రేమ లేకుండా, అట్‌లీస్ట్ ఇష్టం కూడా లేకుండా నేను ఉండలేను. ఉండగలిగేదాన్నే అయితే ఇలా డ్రగ్ తీసుకునేదాన్ని కాదు. అలా సెడ్యూస్ చేసేదాన్ని కాదు. నాకు వద్దు అత్త. ఎవరో మిష్టి, జాలి, కరుణ. నాకు నిజమైన ప్రేమని కావాలి వైషు. అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఏమీ చెయ్యను అత్త. చూస్తూ ఉంటాను. ఏది జరిగితే అది. ఎన్నాళ్ళు? నేను చచ్చేదాకా, లేదా నీ కొడుకు మీద నాకున్న ప్రేమ చచ్చేదాకా. వైషు ఏం మాటలే అవి? అయినా నీకు వాడి మీద ప్రేమ తగ్గడం ఇది జరుగుతుందా? ఆమెలో మౌనం. అది చూసిన సురేఖ గారి కళ్ళల్లో నీళ్లు ఆగవు. నేనేం చెయ్యాలి మరి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సరే, రేపు వెళ్తాను. ఇక ఆ రోజు రాత్రి అర్జున్ చెప్పినా వినకుండా వెళ్ళి సురేఖ గారి దగ్గరే పడుకుంటుంది వైష్ణవి. ఆవిడని హత్తుకొని పడుకున్న ఆమెలో బాధ తగ్గదు. నెక్స్ట్ డే అర్జున్ నిద్ర లేవకముందే వైష్ణవి ఆఫీస్‌కి బయలుదేరుతుంది. నిద్ర లేచి రెడీ అయి బయటికి వచ్చిన అతనికి వైష్ణవి కనిపించదు. సురేఖ గారు బ్యాగ్ సర్దుతూ ఉంటే, అమ్మా, ఏంటిది బ్యాగ్ దీనికి? ఇంటికి వెళ్తున్నాను అర్జున్ అని చెప్తారు. అరే, ఏమైంది? ఎందుకు? దానికి బాలేదు కదా
అలా ఎలా వదిలేసి వెళ్తావమ్మా? నువ్వు ఉన్నావు కదరా! చూసుకో బాగా. నేను ఉన్నా. నువ్వు ఉంటే కాస్త తింటుంది ఒక ముద్ద ఎక్కువ అని చెప్తాడు అర్జున్. కుదరదులే అర్జెంట్ వెళ్తాను. కల్పన ఒక్కదానికే అక్కడ కుదరదేమో. ఇలా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటే కొన్ని డేస్ ఉండమ్మా ప్లీజ్ అని అడుగుతాడు. సరే అని బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తుంది. టిఫిన్ చేద్దువు గాని రా అని అంటే వైషు ఏదని అడుగుతాడు. చుట్టూ చూస్తూ ఆమె కోసం వెతుకుతున్న అతని కళ్ళకి నిరాశే కనిపిస్తుంది. లేదు. ఏంటి? వెళ్ళిపోయింది. ఎక్కడికి? వర్క్ ఉందట ఆఫీస్‌లో. అందుకే వెళ్ళింది. ఎలా వెళ్ళింది ఒక్కటే? అదేంటి అంతగా రియాక్ట్ అయ్యావు? క్యాబ్‌లో వెళ్ళింది. దానికి తెలియాలి కదా! ఎలా ఉండాలో, ఎలా వెళ్ళాలో వెళ్ళని. అలా ఎలా ఒక్కదాన్నే పంపించావు? దానికి ఏం తెలుసు సిటీ గురించని పరుగున కార్ తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్‌లో వెయిటింగ్ చైర్ మీద కూర్చొని ఒకటికి 10 సార్లు కడుపుని తడుముకొని తప్పడం లేదురా! నిన్ను చూడకుండానే చంపేస్తున్నా. నేను బ్యాడ్ అమ్మని కదా నేను అని అంటూ ఏడుస్తూ అడుగుతుంది. డాక్టర్ రమ్మంటున్నారు అని. నర్స్ వచ్చి పిలిస్తే వెళ్తుంది. ఆమె కోసం వేగంగా వెళ్ళిన అర్జున్ ఆఫీస్ బయట కారు ఆపుతాడు. వాచ్‌మెన్ అడిగితే మేడం ఈరోజు ముందే వచ్చారు సార్ అని లోపల ఉన్నారు అని చెప్తాడు. స్పీడ్‌గా లోపలికి వెళ్ళిన అర్జున్‌కి తన ప్లేస్‌లో కూర్చొని టేబుల్ మీద వాలిపోయిన వైషుని చూశాక హమ్మయ్య! అని అనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేస్తే టక్కున లేచి ఎదురుగా ఉన్న అర్జున్‌ని చూసి కారిపోతున్న కన్నీళ్లనాపి బావా అని అంది. అది కాస్త వర్కుండొచ్చాను అని చెప్తోంది. అవునా మరి ఆ కన్నీరు దేనికి? అని అడుగుతాడు అర్జున్. అదేం లేదు బావ కాస్త హెడేక్. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను? ఆఫీస్‌కే వచ్చాను. వర్క్ స్టార్ట్ చేసేలోపే తలనొప్పి అనిపించి పడుకున్నాను. ఆమె చెప్పింది విని వెళ్ళి తన ప్లేస్‌లో కూర్చుంటాడు. అంతే కోపంగా. మెల్లిగా అందరొస్తారు. వర్క్ స్టార్ట్ అవుతుంది. అర్జున్ వెళ్ళి వైషుని టెర్మినేట్ చేయమని మేనేజర్‌ని అడుగుతాడు. తను బాగా చేస్తుంది వర్క్. ఎందుకు అర్జున్ జాబ్ మానేయడం అని మేనేజర్ అడిగితే ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి రీజన్ చెప్తాడు అర్జున్. సరే ఈ మంత్ లాస్ట్ వరకు ఉండని. అప్పుడు మానేస్తుంది. టెర్మినేషన్ పీరియడ్ కూడా అవుతుంది కదా అన్నట్టు ఆయనంటే ఓకే సార్ థాంక్యూ అని వెళ్తాడు అర్జున్. హరిణి వల్ల పెళ్ళికి ఇంట్లో ఓకే అన్నారని హ్యాపీగా చెప్తుంది. సూపర్ కంగ్రాట్స్ అని వాళ్ళకి విషెస్ చెప్తుంది వైష్ణవి. అర్జున్, రోహిత్ కూడా అక్కడే సమావేశం పెడితే అందరూ నవ్వుతూ హరిణి, అమూల్ హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేస్తారు. నాకు లేదా పార్టీ అని వస్తుంది. మేఘన అందరి ఫేస్‌లో నవ్వు పోతుంది. మళ్ళీ వెంటనే నవ్వుతారు. ఆమెకి స్వీట్ ఇచ్చి ఈరోజు ఎలాగో వీకెండే కదా నైట్ పార్టీ ప్లాన్ చేద్దామా అంటుంది కరుణ. యెస్ నేనిస్తాను అందరికీ పార్టీ అని చెప్తాడు అమూల్. అలాగే అని అందరూ అటెండ్ అవుతారు. ఆఫీస్ అయిపోయాక పైన ఫ్లోర్‌లోని పార్టీ చేసుకుంటారందరూ. సాంగ్స్ పెట్టి, డ్రింక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. బావ నాకు కాస్త తలనొప్పిగా ఉంది ఇంటికి వెళ్తాను. నువ్వు ఇది అయ్యాక వచ్చెయి అని వెళ్తుంటే ఆగు నేను వస్తాను వెళ్దామని అంటాడు. ఆమెను తీసుకొని వెళ్తాడు అతను. వైషు నీకొక విషయం చెప్పాలి. ఏంటి బావ మేఘనని వదులుకోలేకపోతున్నావా? నీకెలా తెలుసంటూ కార్ బ్రేక్ వేస్తాడు. నేను నిన్ను ప్రేమించాను కదా బావ! ఆ మాత్రం తెలీదా? నీకేది చేయాలనిపిస్తే అదే చెయ్యి. అన్నింటిని అందరిని నేను మేనేజ్ చేస్తా. కాకపోతే ఒకటే విషయం చెప్తాను. ఇంట్లో వాళ్ళు బాధపడకుండా చెయ్యి బావ ఏదైనా. ఇలాగే ఆమెను ప్రేమిస్తూ ఉంటానంటే ఓకే. నేను మన ఇంటికి వెళ్ళినప్పుడు నటిస్తూ ఉంటాను. మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. నీకు సంబంధించి తనకి నువ్వు మాత్రమే దక్కుతావు. అందుకే తనకి ఓకే అంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. మీకు నేనసలు అడ్డు రాను. దూరంగా ఉంటాను. నా పని నేను చేసుకుంటాను. నాకు దక్కవు బావ నువ్వెలాగూ. అది నాకెప్పుడో తెలుసు అతని కలలోకి చూస్తూనే చెప్తుంది. ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు. అంత బాధ ఉంది ఆ కళ్ళల్లో. బలవంతంగా తీసుకున్న ఏ బంధం బలపడదు. ఆమె పడే వేదన అతనికి స్పష్టంగా తెలుస్తుంది. కానీ పెళ్లి నాతోనే అయ్యింది కాబట్టి నాతోనే ఉండాలి నువ్వు అంటుంది. ఈలోపు ఇల్లొస్తే లోపలికి వెళ్తుంది స్పీడ్‌గా. ఆమె కన్నీరు అతనికి చూపించి అతని ముందు వీక్ అవ్వడం ఆమెకి ఇష్టం లేదు. లోపలికి వెళ్ళి ఎదురుగా ఉన్న సురేఖ గారిని చూసి ఆవిడ్ని హగ్ చేసుకొని నాకు తెలుసత్తా నువ్వు వెళ్ళవని, నీ కొడుకు నిన్ను పంపడని అంటూ ఆవిడ్ని హత్తుకొని ఆమె బాధ కాస్త తీర్చుకొని సురేఖ గారి రూమ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆవిడ ఏం మాట్లాడదు. ఎందుకంటే ఆవిడ నోరు కట్టేసింది కాబట్టి. అయినా అందరి గురించి అన్నీ తెలుసు ఆమెకి. నెక్స్ట్ డే ఆఫీస్‌లో పెద్ద చర్చ. నిన్న పార్టీ భలే ఉంది. అది ఇది అని. ఉదయం రాగానే వైషుని లాక్కొని వెయిటింగ్ రూమ్‌కి తీసుకొని వెళ్ళి ఒసేయ్ వైషు నీకు విషయం చెప్పాలి. కానీ నువ్వు టెన్షన్ అవ్వకు. దేనికి టెన్షన్? నాకు టెన్షన్ కలిగించేవి నీ దగ్గర ఏముండవులే. ఉన్నాయి. నిన్నటి నుంచి నీకు చెప్పాలని నేను. ఏమిటి? ఆ మేఘన నిన్న నైట్ పార్టీలో శ్రీకాంత్‌ని కిస్ చేసింది. అయితే ఏంటి? అయితే ఏంటా? అసలు వాళ్ళెలా ఉన్నారో తెలుసా? ఒకరినొకరు కిస్ చేస్తూ. అసలు మేఘనని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నాడు. వదిలేవే. నీ బావని లవ్ చేస్తున్నానని ఆమె చెప్పింది అబద్ధం. తెలుసు హరిణి. అంతా తెలుసు. కానీ ఇది అర్జున్‌కి చెప్పకు నువ్వు. నీకేమైనా పిచ్చా? యెస్. నా బావంటే పిచ్చి. తనకి చిన్న బాధ కలిగితే నాకు ఆ బాధ నొప్పి తెలిసేంత పిచ్చి. అలాంటిది ఇంత పెద్ద విషయాలు ఎలా చెప్తాను? బావకి మేఘన అంటే ఎంత ఇష్టమో నీకేం తెలీదు. బావకి తనంటే ప్రాణం అని
నాకు మాత్రమే తెలుసు. అలాంటిది నేను ఎందుకు వాళ్ళని దూరం చేస్తాను? నా కర్మ ఇలా వచ్చి దోషినయ్యాను. ఏమైంది చెప్పు? వద్దు చెప్పను. అయితే అర్జున్‌కి ఇప్పుడే వెళ్లి చెప్తా. నువ్వు ఇదంతా చూసావని, నేను చూశాను అని. హరిణి ఏంటిది? మరి నిజం చెప్పు. ఏం చెప్పాలి? బావ లవ్ చేసిన అమ్మాయిని చూపిస్తానని అత్తయ్యకి చెప్పి ఆమెను తీసుకొచ్చాను. మీ అత్తయ్యనా? అవును. నా లవ్ గురించి ఫస్ట్ చెప్పింది మా అత్తకేగా. నీ కొడుకునిచ్చి పెళ్లి అని అడిగితే నీకు కాక ఇంకెవరికిస్తానని అంది. తర్వాత బావ మేఘనని లవ్ చేస్తున్నాడని నాకే చెప్పాడు. నా బాధ ఏంటనేది పక్కన పెడదాం. అత్తయ్యకి చెప్పి ఒప్పించడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఎంత బాధ ఉన్నా బావ కోసం అలా చేయడం కూడా నాకు నచ్చింది. ఇక అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా. బావ పెళ్లి చేసి స్టడీస్ అని చెప్పి వెళ్ళిపోదాము దూరంగా అనుకున్నా. కాకపోతే కొన్ని డేస్ బావకి దగ్గరగా ఉండాలని కోరిక కలిగింది. అందుకే సిటీలో కోర్స్ నేర్చుకుంటానని అత్తతో చెప్పించి వచ్చాను. ఫస్ట్ డేనే అత్తకి చెప్పాను రమ్మని. మేమిక్కడికొచ్చిన నెక్స్ట్ డే వచ్చింది. ఇద్దరం కలిసి మేఘన దగ్గరికి వెళ్ళాం. ఆమె ఉండే రూమ్‌కి డోర్ లాక్ చేసి ఉండడంతో వెళ్ళిపోదామని రాబోతుంటే రూమ్‌లో నుంచి సౌండ్స్ వచ్చాయి. విండో ఓపెన్ చేశాం. ఎవరో వెళ్లారు. దొంగలేమో అనుకుని. కానీ అక్కడ బెడ్ మీద మేఘన ఎవరితోనో కాదు శ్రీకాంత్‌తోనే ఉంది. ఆమెనెంతో గొప్పగా చూపించి అత్తయ్యకి నచ్చేలా చేయాలనుకున్నాను. అందుకు విరుద్ధంగా కనిపించింది. అత్తయ్య కళ్ళలో నీళ్లు. నాకు షాక్ అయితే ఏం అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మరొకరు వచ్చి కాల్ చేస్తున్నాడు. నేనొచ్చాను డోర్ తీ అని. మేము షాక్. ఒకరు కాదు. ఆమెకి చాలా మందితో అలాంటి అఫైర్ ఉంది. ఇదంతా బావకు తెలీదు. అత్తయ్య తీసుకొని ఇంటికొచ్చేశాను. ఆవిడ నన్ను తిట్టి అర్జున్‌కి నీకు పెళ్లి నేను వెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను. మీరు రావాలని చెప్పింది. అత్త ఏంటి నిర్ణయం? నేనేదో ఒకటి ఆలోచిస్తాను. ప్లీజ్ టైం ఇవ్వు అంటే ఏం చేస్తావే? ఇదంతా వాడికి తెలిస్తే వాడి గుండె ఆగిపోదు. మనకే ఇంత బాధగా ఉంది. అందుకే చెప్పనత్త. ఏదో ఒకటి చేస్తాను. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో అని అత్తని పంపించేశాను. ఆ తర్వాత ఒక డ్రగ్ నాకు ఉన్న ఎనిమి రాకేష్ కలిపితే అది నేను తీసుకుని బావకు కాల్ చేసి చెప్పాను. ఆ రోజు బావని ఫిజికల్‌గా దగ్గర చేసుకొని బ్లాక్ చేశాను. ఇది నా స్వార్థమే కానీ తప్పలేదు. నా ప్రాణం పోతుందంటే దూరంగా ఉండడు నా బావ. అలాగే నాకు దగ్గరయ్యాక మళ్ళీ మేఘన జోలికి పోడు. ఎందుకంటే అర్జున్ నా బావ. మేఘనలా కాదు కాబట్టి ఫ్యూచర్‌లో నా మీద ప్రేమ వస్తుంది ఏదో ఒక రోజు అని నాకు నమ్మకం. అందుకే ఇలా చేశాను. కానీ ప్రేమ లేకుండా భరించడం చాలా కష్టం తెలుసా? తెలుస్తోంది నిన్ను చూస్తే అని హరిణి అంటే మీ అత్తకి ఇదంతా తెలుసా? డౌట్ రైజ్ చేస్తుంది. డ్రగ్ గురించి చెప్పాక అత్త నన్ను కొట్టింది. అదే మొదటిసారి కొట్టడం. నాకు బాధ అనిపించలేదు. ఇలా చేయటానికి కారణం లేకపోలేదు. అత్త నాకు బావ కావాలి కానీ ఇది జరగకపోతే బావ నన్ను పెళ్లి చేసుకున్న లైఫ్ టైం మేఘనని తలుచుకుంటూ ఉంటాడు. హార్ట్‌ఫుల్‌గా నాతో ఉండడు. నాకెందుకో అలా ఉండడం. అప్పుడు ఈ నిజం దాచి ఏం లాభం అంటే అది నిజమే అని ఆవిడ ఒప్పుకుంది. ఇంత బాధ దాస్తూ ఉన్నావా ఇన్ని రోజులు? చెప్పాను కదా! నా బాధలో కూడా నాకు నా బావ మీద ఉన్న ప్రేమనే కనిపిస్తుంది. అందుకే ఇది నాకు ఇష్టం. ఇది ఎవరికీ చెప్పకు. చెప్తే నా ఈ కష్టానికి ఉపయోగం లేదు. సరే అని వెళ్తారు. ఇద్దరు వర్క్ చేసుకుంటారు. ఒక 4 రోజులు గడిస్తే వైష్ణవి బయటకు వెళ్ళాలని బయలుదేరి డోర్ తీస్తుంటే మేఘన వస్తుంది. నువ్వేంటి ఇక్కడ? అత్తయ్య ఉంది. గోల చేయొద్దు మేఘన ప్లీజ్. ఆవిడకి కాస్త డౌట్ వచ్చినా ఊరుకోను. రా లోపలికని పిలుస్తుంది. అర్జున్ దృష్టిలో సురేఖ గారికి ఏమీ తెలియదు. అందుకే చెప్పలేదు. కథ ఇంకా ఉంది. మరి మేఘన ఏం చేసిందో వైష్ణవికి, సురేఖకి తెలుసు కాబట్టే అర్జున్‌తో వైష్ణవి అలాంటి ప్రయత్నం చేసింది. మరి ఈ విషయం కనుక అర్జున్‌కి తెలిస్తే అతను తట్టుకోగలడా? అసలు అర్జున్ వైష్ణవితో పెళ్ళయ్యాక కూడా మళ్ళీ మేఘనతో క్లోజ్‌గా ఎందుకుంటున్నాడు? వైషు ప్రెగ్నెంట్ అని అర్జున్‌కి చెబుతుందా? మేఘన నిజ స్వరూపం అర్జున్ ముందు బయటపడుతుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.